హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ వ్లాగ్స్కి స్వాగతం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో పంచభూత లింగాలు ఏవి, అవి ఎక్కడ ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుంటున్నామండి. ఇక్కడ మనకి ఒక చిన్న మనవి అని చెప్పిచ్చారు. మనలో చాలామందికి పురాణ ఇతిహాసాలు తెలియకపోవచ్చు, శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు తెలియకపోవచ్చు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియకపోవచ్చు, మన పండుగల విశిష్టత తెలియకపోవచ్చు. అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ నేర్చుకుని ఆచరించడానికి వయోపరిమితి లేదు. తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు. అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి మన భావితరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా చేయవలసిన కర్తవ్యం మనదే. ఏది ఆలస్యం కాదు, అందరము తెలుసుకొని ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఈ సంభవామి యుగే యుగే అనే పేజీని సృష్టించింది. అమూల్యమైన, అపూర్వమైన, అద్భుతమైన లీలలను, చిత్రాలను, స్తోత్రాలను నేను తెలుసుకున్నవి, సేకరించినవి నలుగురికి తెలియజేసే ప్రయత్నంలో భాగమే. కేవలం లైక్స్ కోసమో, పేరు కోసమో, పోటీ కోసమో కాదు సుమా. అందరికీ ఉపయోగపడితే అదే సత్ఫలితంగా భావిస్తాను. అందుకే అందరినీ ఈ యజ్ఞంలో భాగస్వాములను చేయాలని దయచేసి షేర్ చేయమని అభ్యర్థిస్తుంటాను. మనందరికీ భగవంతుని అనుగ్రహం కలుగుతుందని ఆకాంక్షిస్తూ సంభవామి యుగే యుగే. ఇప్పుడు పంచభూత లింగాలు ఏవి, అవి ఎక్కడ ఉన్నాయి అనే విషయం తెలుసుకుందాం. లింగరూపంగా ఉండే శంకరుడు పంచభూతాలకి ప్రతీకగా 5 చోట్ల లింగాకారంలో ఉన్నాడు. పృథ్వీలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు. వీటిని పంచభూతలింగాలు అంటారు 5టిని. ఇప్పుడు మనం పృథ్వీలింగం గురించి తెలుసుకుందాం. ఇది మట్టి లింగం, కంచిలో ఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్ఠించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షిదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి. ఇప్పుడు 2 ఆకాశలింగం గురించి తెలుసుకుందాం. ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగం దర్శనం రహస్యమైనది. ఆకాశం వలె శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనం ఉండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామసుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు. ఇప్పుడు మనం 3వ లింగం జలలింగం గురించి తెలుసుకుంటున్నాం. ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండడం వలన దీనిని జలలింగం అంటారు. ఈ లింగం కింద ఊట ఉంటుందట, నీటి ఊట ఎప్పుడు, అందుకని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచునాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు, అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యాపాతక నివారణ కోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం కింద తపస్సు చేసినందుకే ఇక్కడ శివునికి జంబుకేశ్వరుడని పేరు వచ్చెను. ఇప్పుడు 4వది తేజోలింగం గురించి తెలుసుకుంటున్నాం. తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగం రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అపిత కుచాంబా దేవి. అమ్మవారి పేరు అపిత కుచాంబదేవి. ఇప్పుడు 5వ లింగం వాయులింగం గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం కాళహస్తి క్షేత్రం అండి. ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఇవండి పంచభూత లింగాల గురించి ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి గురించి తెలుసుకున్నామండి. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని చేసుకొని వాళ్ళు ఇంకా బెల్ ఐకాన్ సింబల్ని టచ్ చేయండి. అప్పుడు ఆల్ అని వస్తుంది, ఆల్ టచ్ చేయండి. అప్పుడు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయండి. ఏ వీడియో పెట్టినా మీకు పైన మెసేజ్ రూపంలో
నోటిఫికేషన్ వస్తుందండి. ఇదండి వీడియో నచ్చితే అదేనండి లైక్ చేయండి, చెప్పాను కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర. నమ శివాయ. స్వస్తి.